ఒకప్పుడు పోస్టర్లు చూసి థియేటర్లకు క్యూ కట్టించిన సినిమా విడుదలైన రోజుల్లోనే బోల్డ్ కంటెంట్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వెండితెర బెకరాబోతోంది. అదే ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన కల్ట్ కామెడీ డ్రామా ఆరుగురు పతివ్రతలు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎందుకు అంత పెద్ద సంచలనమైంది? ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన క్లాసిక్ సినిమాలు, సూపర్ హిట్ చిత్రాలు, కల్ట్ మూవీస్ మళ్లీ థియేటర్లో సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అదే దర్శకుడు ఈవీవి సత్యనారాయణ రూపొందించిన ఆరుగురు పతివ్రతలు. 2004 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా అప్పట్లో తన భిన్నమైన కథ, బోల్డ్ ట్రీట్మెంట్, వినోదాత్మక కథనంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా వివాహ జీవితం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుమానాలు, భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు జరిగే సంఘటనలను కామెడీతో మిళితం చేసి చూపించిన తీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈవీవి సినిమా బ్యానర్ పై స్వయంగా ఈవీవి సత్యనారాయణ నిర్మించి దర్శకత్వం వహించారు. సమాజంలో కనిపించే కొన్ని వాస్తవ పరిస్థితులను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనకున్న ప్రత్యేక శైలి ఈ సినిమాలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఆరుగురు స్నేహితురాలు కాలక్రమంలో తమ జీవితాల్లో స్థిరపడతారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పెళ్లి వేడుకలు వారు మళ్లీ కలుసుకుంటారు. ఆ కలయికలో ప్రతి ఒక్కరూ తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న అనుభవాలను ఒకరికొకరు చెప్పుకుంటారు. భర్తల స్వభావం, కుటుంబ బాధ్యతలు, అనుమానాలు, ఈగోలు, అపార్థాలు, ఇలా ప్రతి కుటుంబంలో కనిపించే పరిస్థితులను హాస్యభరితంగా చూపిస్తూ కథ ముందుకు సాగుతుంది. అదే సమయంలో మహిళల భావోద్వేగాలు, వారి ఆలోచన విధానం, కుటుంబ బంధాల విలువల వంటి అంశాలను కూడా సినిమా తనదైన శైలిలో చర్చిస్తుంది. అందుకే అప్పట్లో ఈ చిత్రం కేవలం కామెడీ సినిమా మాత్రమే కాకుండా ఒక ప్రత్యేక కాన్సెప్ట్ మూవీగా గుర్తింపు పొందింది. ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేక విషయం, ఈ చిత్రం ద్వారా దాదాపు 42 మంది కొత్త నటీనటులకు ఈవీవి అవకాశం కల్పించారు. వారితో పాటు ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు, శ్రీకృష్ణ కౌశిక్ వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కమలాకర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కూడా కథకు బాగా తోడ్పడింది. కామెడీ సన్నివేశాలకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరింతగా ఎంగేజ్ చేసింది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ కారణంగా ఈ సినిమాపై మరోసారి ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు ఈ సినిమాను థియేటర్లో చూసిన ప్రేక్షకులు మరోసారి పెద్ద తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.